సార్ ఏపీ తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా. సో ఆ కౌన్సిలింగ్ అనేది మనకి ఏపీలో తెలంగాణలో సేమ్ ఉంటుందా? లేదంటే డిఫరెన్స్ ఉంటుందా సార్ ఏదైనా? ఫస్ట్‌లీ మనకి ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. తెలంగాణ రిజల్ట్స్ మనకు ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ బ్యాక్ వచ్చాయి. అండ్ ఏపీ రిజల్ట్స్ కూడా లాస్ట్ వీక్ వచ్చాయి. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీ వాళ్ళు సెపరేట్‌గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళు సెపరేట్‌గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇది ఎంపీసీ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. బైపీసీ వాళ్ళకి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అనేది తెలంగాణ స్టూడెంట్స్‌కి మనకి జూలైలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారనమాట. బికాస్ ఈసారి అకాడమిక్ ఇయర్ కూడా తొందరగా స్టార్ట్ చేద్దామని. సో మొన్న కూడా మన తెలంగాణ బోర్డ్ హెడ్ కూడా మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బికాస్ లాస్ట్ ఇయర్ దాకా ఏమైందంటే కరోనా వల్ల అకాడమిక్ ఇయర్ అనేవి డిలే అయిపోయింది. సో ఈసారి దే వాంట్ టు స్టార్ట్ ది అకాడమిక్ ఇయర్ ఎర్లీ. ఇప్పుడు డిలే అవ్వడంతో ఏమైంది, ఫస్ట్ సెమిస్టర్ అనేది తక్కువ డ్యూరేషన్ అయిపోయింది. సో స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకోవడం అది అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోమెడికల్ కౌన్సిలింగ్ ఉంటుందో అది ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాతనే జరుగుతుంది అనమాట. లాస్ట్ టైం ఏమైందంటే అది సెప్టెంబర్, అక్టోబర్ దాకా స్ట్రెచ్ అయిపోయింది బికాస్ ఆఫ్ డిలేడ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అండ్ డిలేడ్ కాలేజెస్ వల్ల.